హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది వాడపల్లి వెంకటేశ్వర గుడి అండి. ఇది మనకు వచ్చేసి రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర గుడి అండి. స్వయంగా ఇక్కడ స్వామివారి నారద మహర్షి వారే ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తూ ఉంటారండి. ఎంతో అందం. 7 శనివారాలు వచ్చి 7 ప్రదర్శనలు చేస్తే కోరిక నెరవేరుతుందని చెప్తారండి. రాజమండ్రి నుంచి మనకైతే ఇక్కడికి వాడపల్లికి బస్సెస్ అయితే ఉంటాయండి. శనివారం పూటలు అయితే మనకి డైరెక్ట్ వాడపల్లి వరకు బస్సు ఉంటాయి. మిగతా టైంలో రావులపల్లి వరకు అయితేనే బస్సు ఉంటాయి. మిగతా అక్కడ నుంచి రావులపల్లి నుంచి వాడపల్లికి అయితే ఆటో కట్టించుకొని వెళ్ళాలండి. లేదంటే మరి రాజమండ్రి నుంచి అయినా వాడపల్లికి ఆటో మీద డైరెక్ట్ వెళ్ళిపోవచ్చండి. ఏదైనా మన ఇష్టం అండి. లేదంటే తణుకు నుంచి అయినా సరే వాడపల్లి వరకు చేరుకోవచ్చండి మనం. ఇదంతా మనకి ముక్కోటి ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లండి. చూడండి ఇవన్నీ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి శివాలయం అండి. ఇక్కడ మన శివుడు కొని దర్శనమిస్తాడు. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మీ వెళ్ళిన రోజు అయితే అసలు ఖాళీ లేదండి బాబు. చాలా బయటకే క్యూ ఉందండి. ఇది ఇక్కడ మనం చూసినా కదా, క్యూ కడుతున్నారు కదా. ఇక్కడ మనకి ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదంతా మనకి ఆలయ గోపురాలండి. ఇక్కడైతే మనకి అన్నప్రసాదం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదంతా మనకి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి అందరికీ కూడా. చాలా బాగుంటాయండి ఇక్కడ. మొత్తం మనకి డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి వాడపల్లి యొక్క దివ్య చరిత్ర అండి. ఇక్కడ మనకి గుడి దగ్గర బోర్డు మీద రాసి పెట్టారండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. కలిగి ఉన్నట్టు చరిత్ర అంతా ఇక్కడ రాసి పెట్టారండి. ఇదంతా కూడా ఇవ్వండి. ఇదంతా మనకి వచ్చేసి గుడి నుంచి బయట ఎంట్రన్స్ అండి. ఇదంతా ఇక్కడ ఇవ్వండి దర్శనానికి వెళ్ళే లైన్లు అండి. వచ్చి దర్శనం, 50 రూపాయల దర్శనం, ఇవన్నీ కూడా. ఇవన్నీ బయట షాప్స్ అండి. ఇవ్వండి ఇదంతా మనకి గుడి బయట యొక్క ఎంట్రన్స్ అండి. ఇవ్వండి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నానా మీకు. ఇదంతా ఎంట్రన్స్ అండి. దారి గుండా మనం రావాలండి. ఇవ్వండి ఇదైతే మనకి రథం అండి. ఉత్సవాల టైంలో ఇక్కడ స్వామివారిని రథంపై ఊరేగిస్తారండి. ఇంతవరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.